నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను విజయ్ శంకర్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అఖండ గోదావరి ప్రాజెక్టుకు శ్రీకారం కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హర్షం ట్రైన్ పట్టాలపై కారు నడిపిన యువతి రైళ్ల రాకపోకలకు స్వల్ప అంతరాయం అంబర్పేట్లో లైవ్ న్యూడ్ వీడియో దందా టాస్క్ ఫోర్స్ దాడిలో దంపతుల అరెస్టు పూణే మెట్రోకు నిధులు హైదరాబాద్ కేవి కేంద్రం తీరుపై ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రంగారెడ్డిలో యువతి హల్చల్ చేసింది. రీల్స్ మోజులో రైలు పట్టాలపైనే కారు నడిపింది. ఆమె నిర్వాకంతో గంటల తరబడి రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. నాగులపల్లి శంకర్పల్లి రైల్వే మార్గంలో ఈ ఘటన జరిగింది. రైలు పట్టాలపై వేగంగా దూసుకెళ్తున్న కారును గమనించిన రైల్వే సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆమెను ఆపేందుకు ప్రయత్నించారు. అయితే యువతి వారిని ఏమాత్రం లెక్క చేయకుండా కారును ముందుకు డ్రైవ్ చేసింది. కొంత దూరం వెళ్ళాక నాగులపల్లి వద్ద కొందరు స్థానికులు ఆమె కారును అడ్డుకున్నారు. దీంతో ఆగ్రహానికి గురైన యువతి తన వద్ద ఉన్న చాకును తీసి వారిని బెదిరించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని యువతిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ఘటన కారణంగా బెంగళూరు నుంచి హైదరాబాద్ వైపు వస్తున్న పలు రైళ్లను అధికారులు మార్గ మధ్యంలోనే నిలిపేయాల్సి వచ్చింది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గంటల తరబడి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. యువతిపై కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. రీల్స్ పిచ్చితో ఓ యువతి రైలు పట్టాలపై కారు నడిపింది. రైల్వే అధికారులు ఆమెను ఆపే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె ఆగకుండా రైలు పట్టాలపైనే ముందుకు వెళ్లడంతో తరువాత ఉన్నటువంటి గ్రామంలో ఒక్క యువకుడు లేకపోతే కొంతమంది ఆమెను ఆపే ప్రయత్నం చేశారు. అయితే వారిని కత్తి తీసి ఆ యువతి బెదిరించడంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే ఈ ఘటన ద్వారా కొన్ని రైళ్లకు అంతరాయం ఏర్పడినట్లుగా తెలుస్తోంది. చాలా మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అయితే ఈ రీళ్ల పిచ్చితోటి ఈ విధంగా చేయడంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ప్రతి ఒక్కరూ కూడా యువతి పైన కఠినంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి లెనిన్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి లెనిన్. విజయ్, రైలు పట్టాలపై కారు నడుపుతూ యువతి అయితే అలసలు చేసింది. నాగులపల్లి శంకరపల్లి మార్గంలో రైల్వే పట్టాలపై యువతి కారు నడుపుతూ అయితే అలసలు చేసినటువంటి సంఘటన అయితే నెట్టింటగా మారింది. అయితే అడ్డుకునేందుకు ఏదైతే ప్రయత్నించిన వారిపై చాకుతో బెదిరింపులకు అయితే పాల్పడింది. ఏదైతే రీల్స్ మోజులో రైలు పట్టాలపై కారు నడుపుతూ యువతి అయితే ఈరోజు అలసలు చేసిన వీడియో చాలా నెట్టింట వైరల్ గా అయితే మారింది. దీంతో గంట పాటు రైళ్లు రాకపోకలు అంతరాయం అయితే ఏర్పడింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలోని నాగులపల్లి శంకరపల్లి మార్గంలో అయితే చోటు చేసుకుంది. అయితే శంకరపల్లి మార్గంలో పట్టాలపై యువతి అయితే కారు నడిపింది. దీన్ని గమనించిన రైల్వే సిబ్బంది ఆపడానికి యత్నించగా ఆగకుండా వెళ్ళిపోయింది. నాగులపల్లిలో స్థానికులు గమనించి కారును అడ్డగించే ప్రయత్నం అయితే చేశారు. అయినా ఆ యువతి కారును ఆపకుండా
పోనిచ్చే ప్రయత్నం అయితే చేసింది. అతి కష్టం మీద కారును అడ్డుకున్న స్థానికులు అయితే స్థానికులను సాగు చూపిస్తూ అయితే బెదిరించింది. ఇదే మార్గంలో వస్తున్న ఓ రైలు లోకో పైలట్ గమనించి ట్రైన్ ను ఆపారు. ఆ తర్వాత స్థానికులు అతి కష్టం మీద ఆ యువతిని కారు నుంచి అయితే బయటకు లాగారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని యువతిని అదుపులోకి అయితే తీసుకున్నారు. ఆ యువతి నిర్వాహము కారణంగా పలు రైళ్లు రాకపోకలు అయితే అంతరం ఏర్పడింది. బెంగళూరు నుంచి హైదరాబాద్ కు వస్తున్న రైళ్లను అధికారులు నిలిపివేశారు. శంకరపల్లి పోలీసులు యువతిని అదుపులోకి తీసుకున్నట్లయితే సమాచారం. రీల్స్ కోసమే రైల్వే ట్రాక్ పైన యువతి కారు నడిపినట్లు తెలుస్తుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ లెనిన్. రైట్, మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ లో లైవ్ న్యూడ్ వీడియో వ్యాపారం కలకలం రేపింది. అంబర్పేటలో దంపతులు ఈ చీకటి దందాను సాగిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడిలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్ లో తమ వీడియోలు అప్లోడ్ చేస్తూ డబ్బులు తీసుకుని ప్రజలకు లింక్ పంపుతున్నారు. ఈ దంపతులు గత 4 నెలలుగా స్వీటీ తెలుగు కపుల్ 2027 అనే పేరుతో ఇన్స్టాగ్రామ్, ఇతర ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో తమ న్యూడ్ వీడియోలను ప్రచారం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి లైవ్ లింక్ చూడాలంటే 2000 వసూలు చేస్తున్నారు. అలాగే రికార్డు వీడియోల కోసం 500 ఛార్జ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇది ఇలా ఉండగా వీడియో షూట్ కోసం తమ నివాస భవనంపై ప్రత్యేకంగా కెమెరాలు, లైటింగ్, లైవ్ స్ట్రీమింగ్ పరికరాలతో కూడిన సెటప్ ఏర్పాటు చేసినట్లు దర్యాప్తులో తేలింది. అయితే పోలీసుల దాడిలో కెమెరాలు, లైవ్ స్ట్రీమింగ్ పరికరాలు, లింక్ షేరింగ్ కోసం ఉపయోగించిన మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక అధికారులు దంపతులను అదుపులోకి తీసుకుని సంబంధిత ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేశారు. అనంతరం అంబర్పేట్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ఆన్లైన్లో శృంగార కార్యకలాపాలకు పాల్పడడం, ఇతరులకు షేర్ చేయడం, పబ్లిక్ ప్లాట్ఫామ్లో ప్రచారం చేయడం కఠిన నేరమని తెలిపారు. హైదరాబాద్ లో లైవ్ న్యూడ్ వీడియో వ్యాపారం కలకలం రేపింది. అంబర్పేటలో దంపతులు ఈ చీకటి దందాను సాగిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడిలో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్ లో తమ వీడియోలు అప్లోడ్ చేస్తూ డబ్బులు తీసుకుని ప్రజలకు లింకులు పంపుతున్నారు. అయితే ఈ దంపతులు గత 4 నెలలుగా స్వీటీ తెలుగు కపుల్ 2027 అనే పేరుతో ఇన్స్టాగ్రామ్, ఇతర ఆన్లైన్ ప్లాట్ఫామ్ల్లో తమ న్యూడ్ వీడియోలను ప్రచారం చేస్తున్నారు. ఇందుకు సంబంధించి లైవ్ లింక్ చూడాలంటే 2000 వసూలు చేస్తున్నారు. అలాగే రికార్డు వీడియోల కోసం 500 ఛార్జ్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా వీడియో షూట్ కోసం తన నివాస భవనంపై ప్రత్యేకంగా కెమెరాలు, లైటింగ్, స్ట్రీమింగ్ పరికరాలతో కూడిన సెటప్ ని కూడా ఏర్పాటు చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఇక పోలీసుల దాడిలో కెమెరాలు, లైవ్ స్ట్రీమింగ్ పరికరాలు, లింక్ షేరింగ్ కోసం ఉపయోగించిన మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. అధికారులు దంపతులను అదుపులోకి తీసుకుని సంబంధిత ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేశారు. అనంతరం అంబర్పేట్ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ఆన్లైన్లో శృంగార కార్యకలాపాలకు పాల్పడడం, ఇతరులకు షేర్ చేయడం, పబ్లిక్ ప్లాట్ఫామ్ల్లో ప్రచారం చేయడం కఠిన నేరమని తెలిపారు.
రేవంత్ రెడ్డికి అవినీతి చక్రవర్తి బిరుదు ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత అన్నారు. 18 నెలల కాంగ్రెస్ పార్టీ పాలనలో 2 లక్షల కోట్ల అప్పు చేసిన ఘనత రేవంత్ రెడ్డికే దక్కుతుందని విమర్శించారు. అప్పు కావాలని ఆర్ఏసీ సంస్థకు రేవంత్ రెడ్డి లేఖ రాశారని చెప్పారు. ఆ లేఖలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చాలా గొప్పగా పేర్కొన్నారని వెల్లడించారు. రేవంత్ రెడ్డి రాష్ట్రానికి తెచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేకపోతున్నాడని కవిత విమర్శించారు. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మేఘా కృష్ణారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అప్పగించారని ఆరోపించారు. రాష్ట్ర ఆదాయం ఎక్కడికి పోతుందో ప్రజలకు ముఖ్యమంత్రి జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు. వాస్తవాలు లేకుండా తానేది మాట్లాడనని చెప్పారు. 2 లక్షల కోట్ల అప్పు దేనికి ఖర్చు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని కవిత డిమాండ్ చేశారు. భద్రాచలంలో రాముడు మునిగిపోతుంటే తెలంగాణలో ఉన్న బీజేపీ ఎంపీలకు చీమ కుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. ప్రజాభవన్లో చంద్రబాబుకు హైదరాబాద్ బిర్యానీ తినిపించి బనకచెర్ల ప్రాజెక్టు కట్టుకోండని రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని ఆరోపించారు. కలలో కూడా తెలంగాణకు కేసీఆర్ అన్యాయం చేయరని కవిత స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి గారి అవినీతి నిరూపితం అవుతున్నది కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారికి మేము ఒక బిరుదు ఇద్దాం అనుకుంటున్నాం తెలంగాణ జాగృతి తరఫున. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఒక ఆయన ఉంటుండే పెద్ద నాయకుడు, ఆయనకు రాజా ఆఫ్ కరప్షన్ అని పేరుండే. ఈయననేమో రేవంత్ రెడ్డి గారు ఆ రాజా అని రాజులకే రాజు, బాద్షాంకే బాద్షా బన్ గయనో. ఇవాళ బిరుదు మరి రాజులకు రాజు అంటే చక్రవర్తి అంటారు. అందుకనే తెలంగాణ జాగృతి తరఫున ఇవాళ రేవంత్ రెడ్డి గారికి అవినీతి చక్రవర్తి అనేటటువంటి బిరుదుని ఇస్తున్నాం. ఈ అవినీతి చక్రవర్తి గారి అవినీతి భాగవతం అంతా మీకు తెలుసు. నేను సమాచారం లేకుండా మాట్లాడను, మీకు తెలుసు నేను ఆధారం లేకుండా మాట్లాడను. ఖచ్చితంగా ఒక 1.5 మంత్లో అవినీతి చక్రవర్తి గారి అవినీతి భాగవతం అంతా కూడా ఒక మంచి బుక్ వేసి తెలంగాణ ప్రజలందరూ కూడా జాగృతి తరఫున పంచడం జరుగుతుంది. ఇలా బాధ ఎందుకవుతుందంటే తెచ్చినటువంటి అప్పుతోని రాష్ట్రం బదనామవుతుంది, కానీ అన్ని వ్యవస్థలు కుప్పగూలుతున్నాయి. విద్య, వైద్యం లాంటి మౌలికమైనటువంటి వ్యవస్థలు. ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా పాలమూరు యూనివర్సిటీలో నిన్న పైసలు ఇస్తే కానీ ఫుడ్ పెట్టమని చెప్పి ఆడికెళ్ళి మెస్లకెళ్ళి వెళ్ళగొడితే విద్యార్థులు పోయి గేటు కాడ ధర్నా చేసి. నిన్న కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులు ధర్నా, ఎందుకంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కోసం మధ్యలో జాగా తీసుకుంటామని. ఇక స్కూల్ పిల్లల పరిస్థితి మీకు తెలుసు. ప్రైవేట్ బడ్జెట్ స్కూళ్లకు 150 కోట్లు ఇచ్చేది ఉంది, ఇయ్యలేదని పేద పిల్లల్ని వాళ్ళు బయటకు వెళ్ళగొట్టేటటువంటి పరిస్థితి ఉన్నది. 8,000 కోట్లు ఫీ రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయి. అంటే విద్యకు, వైద్యానికి కూడా ఎండబెట్టి మీరు కాంట్రాక్టర్ల కడుపు నింపుతున్నారు, కమిషన్లు తీసుకుంటున్నారు. కాబట్టే ఇవాళ మిమ్మల్ని అవినీతి చక్రవర్తి అని చెప్పి బిరుదిస్తూ ఉన్నాం. మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, 2 లక్షల కోట్ల అప్పు మీరు ఏం చేసిండ్రో శ్వేతపత్రం విడుదల చేయాలి. ఎట్ ఎనీ కాస్ట్ మీరు దేనికి ఎంత స్పెండ్ చేసిండ్రో రాష్ట్ర ప్రజలకు క్లియర్గా చెప్పాలి. మీ అందరికీ తెలుసు, మొన్న మనం ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నాం, దానిలో డిమాండ్ చేసినాం. రేపు ప్రగతి ఎజెండా సభ ఉంది, దాంట్లో పోలవరం గురించి మాట్లాడాలని చెప్పినాం. కానీ ఆ ఎజెండాలో పోలవరం ఎత్తేసిర్రు లాస్ట్ మినిట్లో. కానీ ఇక్కడ ఉన్నటువంటి 8 మంది బీజేపీ ఎంపీలు కనీసం కుయ్యమంటలేరు, కిక్కురు. మన దగ్గర భద్రాచలంలో రాముడు మునిగిపోతుంటే కూడా ఇక్కడున్న 8 మంది బీజేపీ ఎంపీలకు కనీసం చీమ కుట్టినట్టు లేదు. నిన్న కేంద్రం క్యాబినెట్ తీసుకున్నది, పూణేలో 3500 కోట్లు పూణే మెట్రోకి ఇచ్చిర్రు. కానీ తెలంగాణ మెట్రో రూపాయి రాకున్నా ఇక్కడున్న 8 మంది బీజేపీ ఎంపీలకు కనీసం పౌరుషం కూడా లేదు, అడిగేటటువంటి ఆస్కారం కూడా వాళ్ళకి కనబడతలేదు. చాలా దారుణం ఇది. దీని మీద తప్పకుండా ఆలోచన చేయాలి. ఇంకొక విషయం మరి చెప్పి నేను ముగిస్తా. జూలై 6వ తారీఖు నాడు ఇక్కడ ప్రజాభవన్లో రేవంత్ రెడ్డి గారిది, చంద్రబాబు నాయుడు గారిది మీటింగ్ అయ్యి హైదరాబాద్ బిర్యానీ ఆయనకు పెట్టిన తర్వాత, ఈయన గోదావరి నీళ్ళన్నీ కట్టగట్టి గిఫ్ట్ లాగా ఆయనకి ఇచ్చిన తర్వాత, అదే జూలై 15 నాడు సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీతో బనకచెర్ల పోలవరం అనేటటువంటి లింకేజ్ ప్రాజెక్టు ప్రారంభమైంది. ఇవాళ తెలంగాణ ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్నో ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసుకుంటామని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. రాజమహేంద్రవరంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకు ఆయన శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల రూపకల్పనకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని చెప్పారు. అఖండ గోదావరి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసుకోవడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ నాయకత్వంలో దేశంలో పర్యాటక అభివృద్ధి వేగవంతమైందని తెలిపారు.
డబుల్ ఇంజన్ సర్కార్తో ఏపీలో అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. దేశంలో పర్యాటకుల సందర్శన మరింత పెరిగిందని చెప్పారు. టూరిజం అభివృద్ధికి ఏపీలో అనుకూల పరిస్థితులు ఉన్నాయని తెలిపారు. ఆధ్యాత్మికంగానూ రాష్ట్రం అభివృద్ధి చెందుతోందని గజేంద్ర సింగ్ షెకావత్ చెప్పారు. On the banks of river Godavari, it's my great privilege to stand before you in the historic city of Rajamundry on the banks of this sacred river on Pushkar Ghat. It's a moment of pride and purpose as I stand before you to share a story, the story of India's tourism, the story of India's tourism transformation, the story of tourism potential in our country. Dear friend, a story where culture meets commerce, heritage meets hospitality, and spirituality meets sustainability. Under the bold and transformative leadership of Honorable Prime Minister Narendra Modi Garu, and under the regime of this double-engine government in state of Andhra Pradesh, tourism in India has moved from being a sector of potential to a pillar of progress. Dear friends, in 2023, tourism contributed 10% in global economy. But if we look towards India, it contributes only 6% in the country's economy, and the momentum is only accelerating and continuously picking up. With over 3 billion domestic visitors and nearly 20 million international arrivals expected in this year, India is fast becoming one of the world's most sought after destinations. Our efforts have borne fruits on the global stage. Dear friends, India has moved up from the 54th to 39th position on the World Economic Forum's Travel and Tourism Development Index within just 3 years. Today, India proudly ranks among the top 10 countries of cultural, natural, and non-leisure tourism assets. Dear friends, from the snow-laden Himalayas to sun-kissed beaches, from yoga retreats to Sufi shrines, from medical tourism to adventure trails, India offers a complete tourism ecosystem. On the banks of భారత వ్యోమగామి శుభాంశు శుక్ల అంతరిక్షంలోకి దూసుకెళ్లారు. మరికొన్ని గంటల్లో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకోనున్నారు. ప్రస్తుతం భూకక్షలో వ్యోమనౌకలో తిరుగుతున్న ఆయన అంతరిక్షం నుంచి లైవ్ కాల్లో మాట్లాడారు. ఈ ప్రయాణం చాలా అద్భుతంగా ఉందని తెలిపారు. భారరహిత స్థితిలో ఎలా నడవాలో చిన్నపిల్లాడిలా నేర్చుకుంటున్నానని అన్నారు. అంతరిక్షం నుంచి అందరికీ నమస్కారం అని అన్నారు. తోటి వ్యోమగాములతో కలిసి ఇక్కడ ఉండటం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఇదో గొప్ప ప్రయాణమని చెప్పారు. 30 రోజుల క్వారంటైన్ తర్వాత ISS కు చేరుకోబోతున్నామని తెలిపారు. ఈ ప్రయాణంలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు చెప్పారు. తమతో పాటు ఈ రైడ్ కు ఒక బేబీ హంస బొమ్మ కూడా వచ్చిందని చెప్పారు. భారత సాంప్రదాయంలో హంసను విజ్ఞానంగా సూచిస్తారని శుక్లా హర్షం వ్యక్తం చేశారు. From space, I'm thrilled to be here with my fellow astronauts, as Peggy said, 1 veteran and 3 rookies, and wow, what a ride it was. Frankly, when I was sitting in the capsule in Grace yesterday on the launch pad, my only thought in my mind was that let's just go. After 30 days of quarantine, it was a feeling that I just wanted to go. You know, excitement and all was, you know, probably far away. It was just the feeling that let's just leave here. But when the ride started, it was something like you getting pushed back into the seat. It was an amazing ride. And then suddenly, nothing. Everything silenced, and you were just floating. You unbuckle, and you were just floating in the silence of vacuum. It was an amazing feeling. I wanted to take this opportunity to thank everyone who has been a part of this. I understand that this is not a personal accomplishment. It is a collective achievement of each and every one of you who has been a part of this journey, and to make this possible.
I really want to thank each one of you. Also to family and friends, your support has mattered so much. This is so much because of all of you guys. We showed you joy and grace. This is swan, a great symbol. It looks really cute, but we have a very important swan in our Indian culture, which we are about. Swan symbolizes wisdom. It also has the ability to discern it's to be focused on and what does not. So basically, the golden age of distraction, I would say. So this means a lot more, not just a zero-G indicator for us. And I think that we all have symbolism in Poland and in Hungary, in India as well. So I think this looks like a coincidence, but it is not. That it has more meaning than what we are attaching it to it. The capsule itself, Grace, has been very kind. I was not feeling very great when we, got shot into the vacuum. But since yesterday, I've been told that I've been sleeping a lot, which is a good sign. So I think that's a great sign. I'm getting used to this quite well, enjoying the views, enjoying the entire experience, learning like a baby, learning the new steps, learning how to walk, learning how to control yourself, everything, learning how to eat, I think. So it's a new environment, new challenge, and I'm really enjoying this experience with my fellow astronauts here. And it's good to make mistakes, but it's better to see somebody else do that too. So it has been a fun time up here. That is all I have to say. Thank you so much, guys, for making this happen, and I'm sure that we are going to have a great time. And with this, I will hand over to Tibor now. Everyone, namaste. ఇవి ఇప్పటివరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్ కీప్ వాచింగ్ 4 Sides TV.